బిగ్ బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో పాస్టర్ అరుల్ దారుణ హత్యకు గురయ్యారు. కొంతమంది దుండగలు అతన్ని కాల్చి చంపారంటూ గన్తో ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే ప్రవీణ్ పాస్టర్ మరణం ఇంకా మరొక ముందే మరొక పాస్టర్ అతను కూడా మన హైదరాబాద్ కి చెందిన వ్యక్తి. అతని స్వస్థలం హైదరాబాద్ అని చెప్తున్నారు. 2004 నుంచి కూడా అతను ఇక్కడ లేరు, అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడ చర్చలో ఆయన కొన్ని ప్రేయర్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి సడన్ గా కొంతమంది దుండగల దగ్గర నుంచి హత్యకు గురయ్యారంటూ కూడా ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. పైగా అతన్ని హైదరాబాద్ కావడం, అతను తెలుగు వ్యక్తి కావడం, అప్పుడప్పుడు కూడా అతను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అందించడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి. ప్రవీణ్ పాస్టర్ మరణం మరొక ముందే మరొక పాస్టర్ హత్యకు అమెరికాలో గురయ్యారు, కాన్స్టాంట్ స్టేట్ లో అని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఏంటి హారిక దీనికి సంబంధించిన అప్డేట్స్? రైట్. అరుణ్ కరసాల అనే ఒక భారతీయ సంతతికి చెందిన క్యాథలిక్ పాస్టర్ ఆయన అమెరికాలోని కాన్సస్ రాష్ట్రంలో సెనెకా అనే పట్టణంలో ఏప్రిల్ 3న 2025 దారుణంగా హత్య చేయబడ్డారు అనడానికి ఈ రోజు, అంటే ఎగ్జాక్ట్ గా ఏప్రిల్ 3వ తారీఖు ఈ రోజు హత్య చేయబడ్డారు. అయితే ఆయన సెయింట్ పీటర్ అండ్ పాల్ కాథలిక్ చర్చ్ లో పాస్టర్ గా సేవలు అందిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఈ ఘటన ఆయనను ఒక వ్యక్తి చర్చి రెక్టరీ వద్ద కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆయన స్థానిక ఆసుపత్రిలో మరణించారు అని చెప్పేసి అన్నారు. అంటే ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లిన తర్వాత అక్కడున్న హాస్పిటల్లో చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు తేజ. అయితే ఇతను భారతదేశంలోని కడప డియోసెస్ లో 1994 లో పాస్టర్ గా ఆర్డినేషన్ పొందారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈయన ప్రస్థానం అందరు అంటే ఇతను ఎవరు, అసలు ఈ అరుల్ ఎవరు అని చెప్పేసి అందరికి ఒక కుడప్ప రైట్. అంటే 1994 లో ఫర్ ద డైసిస్ ఆఫ్ కుడప్ప. హరిగా మీరు కంటిన్యూ చేయండి. రైట్. అంటే ఈ అరుణ్ పాస్టర్ గా అయ్యింది మాత్రం 1994 లో అని చెప్పేసి అంటున్నారు. 2004 నుంచి ఆర్చ్ బిషప్ జేమ్స్ పి కెహర్ ఆహ్వానం మేరకు ఆయన కెన్సాస్ కు వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడి నుంచి ఆయన సెయింట్ పీటర్ దగ్గర 2011 నుంచి అది పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే దాదాపు 15 సంవత్సరాలుగా ఇప్పుడు ఆ చర్చిలో పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ మరి ఈ హత్యకి అసలు ఏం జరిగింది, అసలు ఇతన్ని అంత దారుణంగా కాల్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని మాత్రం దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇంకా బయటికి కారణాలు అయితే బయటికి రాదు. కానీ ఈ మధ్య ఆల్రెడీ మనం హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఆయన చనిపోయిన ఘటననే ఇంకా మనకు ఏది ఒకటి తేలలేదు. ఒక పక్క అది హత్యనా లేకపోతే ప్రమాదమా అనేది ఇంకా తేలలేదు. ఇంకో పక్క మళ్ళీ ఇంకొక పాస్టర్ పైన హత్య జరిగింది అనేసరికి క్రైస్తవ లోకం అంతా, అంటే క్రైస్తవ సమాజం అంతా ఒక దిగ్భ్రాంతికి లోనైందని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పటికే వాళ్ళు భయపడి ఉన్నారు, భయభ్రాంతుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడితో ఈ ప్రవీణ్ పాస్టర్ తో ఈ హత్యలు ఆగవు, ఈ సంఘటనలు ఆగవు, ఈ దాడులు ఆగవు అని చెప్పేసి వాళ్ళు భయంతో ఉన్నారు. దానికోసమే ఇప్పుడు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ వాళ్ళు, అంటే రేపటి నాడు ఈ రోజు ప్రవీణ్ పగడాలకు జరిగింది, రేపటి నాడు ఇంకా ఏ పాస్టర్ పైన జరగచ్చు, ఏ చర్చి ఫాదర్ పైన జరగచ్చు, ఏ క్రిస్టియన్ పైన జరగచ్చు. అలాంటిది ఇప్పుడు ఇప్పటి నుంచే మేము దీనిపైన పోరాడితే మాకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇంకో పక్క ఇప్పుడు ఈ అరుణ్ కరసాల మీద కూడా ఇలా హత్య జరిగేసరికి అందరికి ఇంకా భయం ఎక్కువ అయ్యిందా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా క్రిస్టియన్స్ ని సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్ చేస్తున్నారు. అది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి, కాథలిక్స్ కి అండ్ ఇంకా ఎప్పటి నుంచో వాళ్ళు క్రిస్టియన్ గా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక రకమైన హ్యూమిలేట్ చేస్తుంది సోషల్ మీడియా. అలాంటి టైంలో ఇప్పుడు ఈయన ఇలా చనిపోయారు, ప్రవీణ్ పగడాలు చనిపోయేప్పటి నుంచి వెళ్ళి ఆల్రెడీ ఒక హెజిటేషన్ నడుస్తుంది. ఆల్రెడీ అంటే ప్రభుత్వం మీద గానీ అక్కడి పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, దాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి, మళ్ళీ మాకు రీపోస్ట్ మార్టం కావాలి అని చెప్పేసి ఆల్రెడీ దానిపైన ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అప్లై చేశారు కూడా. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ అరుణ్ కరసాల చనిపోవడం వెనక కూడా ఇంకా భయం పెరిగే అవకాశం ఉంది తేజ. అయితే ఇతని గురించి మాత్రం ఆలోచిస్తే మాత్రం ఇతను ప్రస్తుతం దీనికి సంబంధించి, ఈ హత్యకు సంబంధించి
గ్యారీ ఎల్ హెర్మెష్ అని 60 సంవత్సరాలు అంటే ఉంటాయి, 66 సంవత్సరాలు ఉంటాయంట. నిందితుల హారిక వీళ్ళు ఇప్పుడు నువ్వు చెప్తున్న నేమ్స్ అన్ని కూడా నిందితుల వాళ్ళు. ఒక వ్యక్తి గ్యారీ ఎల్ హెర్మెష్ అని 66 సంవత్సరాలు, కల్తా ఓక్లహోమా నివాసి ఈయన. ఆయన అక్కడే అనుమానితుడిగా ఉన్నాడు అని చెప్పేసి అయితే ఆయనని అరెస్ట్ చేశారు ప్రస్తుతం. అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఆరోపణలు ఆల్రెడీ నమోదయ్యాయి అని అంటున్నారు. ఈ హత్య చేయడానికి వీళ్ళకి కనెక్షన్ ఉందని చెప్పేసి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా అక్కడున్న కేబిఐ? అనుమానం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం కాంటస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే Yes. కేబిఐ దీనిపైన దర్యాప్తు చేస్తోంది. అయితే ఆర్చ్ బిషప్ జోసెఫ్ ఎస్ నౌమాన్ ఈ ఘటనను అర్థం లేని హింసాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే అరుణ్ కరసాల 20 సంవత్సరాలకు పైగా ఆర్చడి ఈ డియోసెస్ లో నిజాయితీగా సేవ చేసిన గొప్ప పాస్టర్ అని చెప్తున్నారు ఆయన. అంటే ఈ ఆర్చ్ బిషప్ జోసెఫ్ ఎవరంటే అక్కడ ప్రముఖ వ్యక్తి ఈయన. అయితే దీనిపైన ఆయన స్పందించాడు ఫస్ట్. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయపెట్టిందని మాత్రం చెప్పుకోవాలి తేజ. ఎందుకంటే ఇప్పటికీ మనం ఇంతకు ముందు మాట్లాడినట్టే ప్రవీణ్ పగడాల ఆల్రెడీ అయిపోయింది, ఆయనదే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు అరుణ్ కరసాల మీద జరిగేసరికి ఈయన కూడా భారతదేశంలోని హైదరాబాద్ చెందిన వ్యక్తే కావడంతో అందరికి ఇది ఒక భయం పట్టుకుంది అని చెప్పుకోవాలి. అందరూ మీన్స్ క్రైస్తవ సమాజానికి. సో మరి చూడాలి మరి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది. మరి ఈ అరుణ్ కరసాలను చంపాల్సిన అవసరం ఆ వ్యక్తికి, ఈ గ్యారీ ఎల్ కి అసలు ఎందుకు ఆలోచన వచ్చింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పుడే ఈ వార్త వచ్చింది కాబట్టి దీనిపైన అక్కడి కేబిఐ సంస్థ ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. మరి ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుంది అనేది చూడాలి తేజ. రైట్ హారిక. పాస్టర్ అరుణ్ కర్సాల అతన్ని చంపడానికి వచ్చిన దుండగులు ఎవరు? ఎందుకు అతన్ని చంపాలనుకున్నారు? అతన్ని అతి దారుణంగా గన్తో షూట్ చేసి చంపాల్సిన కారణాలు ఏంటి? అరుణ్ కర్సాల అతను ఒక ఇండియన్, ఒక హైదరాబాదీ వాసి, తన స్వస్థలం కూడా హైదరాబాదే. ఇలాంటి వ్యక్తి అమెరికాలో మరి ఎవరైనా శత్రువులు అతనుకున్నారా, లేదంటే అతనికి సంబంధించి ఏమైనా బిజినెస్ కి సంబంధించి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అందుకనే ఇలా హతమార్చి అతన్ని చంపేశారా? అక్కడున్న సంస్థ కనాస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేబిఐ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కొంతమంది అనుమానితులను కూడా ఇందులోకి అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గ్యారీ హెర్మెచ్ అనే పేరైతే వినిపిస్తుంది. ఇతనే డైరెక్ట్ గా కాల్చాడంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి చూడాలి. అరుణ్ కర్సాలకు సంబంధించి మరి హైదరాబాద్ లో ఎవరైనా బంధువులు ఉన్నారా? దీనిపైన స్పందిస్తారా?